టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నన్నే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తారా అంటూ పోలీసులపై కత్తి పట్టుకొని వీరంగం. తలసేమియా చిన్నారులకు ఎర్రని భరోసా. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. లాభంతో కూడిన వ్యాపారం సృష్టించుకొని మరొకరికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని, ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. శుక్రవారం ఎర్రపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద నిర్మాణంలో ఉన్న ఒక మెగావాట్ సామర్థ్యపు సోలార్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్ లో జరుగుతున్న నిర్మాణ పనులు, సాంకేతిక అంశాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ప్రస్తుత పనుల పురోగతిని కలయతిరుగుతూ పరిశీలించారు. ఇంజనీర్స్ ప్లాంట్ నిర్మాణం, భవిష్యత్తు విద్యుత్ సరఫరా అంశాలను జిల్లా కలెక్టర్ కు అధికారులు వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తోగూడెంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నన్నే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తారా అంటూ పోలీసులపై కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యల ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. శుక్రవారం మదిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిర్మాణ ప్రాంతాలను తిరుగుతూ పనుల నాణ్యతను, క్షేత్రస్థాయిలో భవనాల నమూనా మ్యాప్లను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను వద్ద లింక్ అంతర్గత రోడ్డు విద్యుత్ సరఫరా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తలసేమియా వ్యాధితో పోరాడుతున్న చిన్నారులకు మేమంతా ఉన్నామంటూ ఖమ్మం నగరం గొంతు కలిపింది. టీఎస్సీఎస్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం నగరం ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది. లైట్ ఆఫ్ రెడ్ కార్యక్రమంలో భాగంగా శుక్ర శనివారాల్లో రాత్రి వేళల్లో తలసేమియా చిన్నారులకు భరోసాగా నిలిచేందుకు పలు భవనాలు ఎరుపు రంగులు విరజిమ్మాయి. ఎరుపు రంగు విద్యుత్ కాంతుల్లో భవనాలు ఖమ్మంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం, డాక్టర్ కూరపాటి చిల్డ్రన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, టీఎస్సీఎస్ బిల్డింగ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల భవనాలు ఎరుపు రంగు విద్యుత్ కాంతులతో తలసేమియా చిన్నారులకు మేము సైతం భరోసాగా నిలుస్తాం అంటూ వెలుగులు విరజిమ్మాయి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే నివాసంలో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి కల్పన ఈ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసుల అనుమానం ప్రకారం మరో ఇద్దరితో కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడిన కల్పన సునందను హత్య చేసిన అనంతరం ఇంట్లోని బంగారం, నగదును బ్యాగుల్లో తీసుకుని ముగ్గురు పరారైనట్లు తెలిపిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్. పదవ తారీఖు జరగబోయే మోడీ సభని విజయవంతం చేయాలని ఖమ్మం నుంచి ప్రత్యేక రైలు పెట్టారు. ఖమ్మం నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఆ సభను జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో పనిచేసినటువంటి అజయ్ ఖాన్ గా పిలుచుకునే అజయ్ కుమార్ బెంగాల్లో మాదిరిగా చొరబాటుదారులకు స్లీపర్ సెల్స్ కి ఆశ్రయం ఇచ్చారని, ఈ ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని, నిన్న పాడి కౌశిక్ బండి సంజయ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇస్తూ బండి సంజయ్ని విమర్శించే స్థాయి నీది కాదని, నువ్వు కేటీఆర్ భజనపరుడని, ఇంకొకసారి బండి సంజయ్ని విమర్శిస్తే సహించేది లేదని పత్రికాముఖంగా మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో జాతీయవాదులు, హిందుత్వవాదులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను అధిగమించి ఒక రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి భారతదేశ రక్షణ వ్యవస్థను ప్రతిష్టపరిచే దిశగా అపూర్వ విజయాన్ని అందించినటువంటి వెస్ట్ బెంగాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక నుంచి అక్రమంగా రోగాలు భారతదేశంలోకి ప్రవేశించకుండా వెస్ట్ బెంగాల్లోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోబోతుంది. అత్యధిక బోర్డర్ కలిగినటువంటి బంగ్లాదేశ్కి, వెస్ట్ బెంగాల్కి దాదాపుగా 2000 కిలోమీటర్ల పైన బోర్డర్ ఉంటే 800 కిలోమీటర్ల బోర్డర్ కూడా ఏర్పడినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, తర్వాత బీజేపీ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఓట్ల కోసం, స్వార్థ రాజకీయాల కోసం బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డు ఇచ్చి భారతదేశ సొమ్మును మొత్తం కూడా వాళ్ళకి దోసిపెట్టినటువంటి ప్రభుత్వాలని కాల రాసి దేశం కోసం, ధర్మం కోసం అన్నింటితో పాటుపడేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా కొలువులేదు. ఇప్పటి నుంచి కూడా వచ్చే వాళ్ళని మనం ఆపలుగుతాం సంపూర్ణంగా. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాటిని అక్రమంగా వలసదారులు మొత్తం కూడా తరివేస్తున్నారు. వాళ్ళు కూడా మూట మూల సర్దుకొని వెళ్ళిపోతున్నారు.
ఈ క్రమంలో అన్యుల పరిణామంగా గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగా అనేక రోహింగ్యాలు టెర్రరిస్ట్ పీపుల్ సెల్స్ కూడా ఈ ఖమ్మం జిల్లాలో ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి నేను అజయ్ ఖాన్ అని చెప్పేసి అక్కడ ఉపక్రమంగా వచ్చినటువంటి వలసదారులకు పూర్తి మద్దతు ఇస్తూ అక్కడ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిన ప్రక్రియ కూడా ఇక్కడ అవలంబించి వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం కల్పించారు. తర్వాత వచ్చినటువంటి మంత్రి గారు కుటుంబ నాయకులు కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని మళ్ళా వాళ్ళకి మద్దతించి దేశ ద్రోహ చర్యలు వీళ్ళందరూ కూడా పాల్పడుతున్నారు. ఎందుకోసం అంటే ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు సరఫరా చేయాలని, రైతు మిల్లులు కేటాయింపులు జరపాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘ జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ కొణిజర్ల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా నేటికి కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గోనె సంచులు సరఫరా లేదని, మిల్లులు కేటాయించాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. హైదరాబాద్లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సునంద హత్య కేసులో సంచలన విషయాలు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నన్నే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తారా అంటూ పోలీసులపై కత్తి పట్టుకొని వీరంగం. తలసేమియా చిన్నారులకు ఎర్రని భరోసా. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్.